చూడండి, నేను పార్లమెంట్ ప్రొసీజర్ అంతా చూసిన. ఫర్ ది ఫస్ట్ టైం మై లీడర్ ఇండియా అలయన్స్ లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్టం కావచ్చు, ఎదుటివాన్ని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాన్ని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటి వాడిని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం, కొట్టడం, మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన కరెక్ట్ గా మాట్లాడిండు. వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా? ఎందుకు కాపాలి? ఇవాళ నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. ఏడా గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది? గుజరాత్ లో ఏమైంది? ఉగుచకోత కోసిందా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దనేది రాహుల్ గాంధీ ఆలోచన. కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు హిందూ ధర్మంలో ఉన్నదా ఎదుటివాన్ని చంపాలని, ఎదుటివాన్ని కోసేయాలని, ఎదుటివాన్ని ఇచ్చేయాలని? ఇవాళ అంటూ సిక్కుల కోతలు. మరి అది కూడా మాట్లాడాలి కదా. ఏది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అదైతే ఎమోషనల్ ఉండే, మీరు ఎమోషనలే లేదు. ఎంతమందిని ఆనాడు మీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉండేనా లేదా? మాట్లాడడం మీ ఒక్కరికే కాదు, మాకు కూడా వస్తుంది. మేము వాస్తవాలు మాట్లాడతాం. న్యాయం గురించి కొట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ హిస్ స్పీచ్. ఈజ్ ఎ హిస్టారికల్. చాలా చక్కగా చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు, స్వచ్ఛం గురించి చెప్పిండు. అబద్ధాలు చెప్పలే. దానికట హిందువులను ఏం అవమానం చేసిండ్రా బాబు? ఏమన్నాడు? హిందువుల పేర్ల మీద మీరు ఏది అరాచకం చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారని చెప్పిండు. ఆ వైలెన్స్ తగ్గించమని చెప్పిండు. తప్పేం చెప్పిండు? దానికట్ట అపాలజీ. ఏం అపాలజీ చెప్పాలి? ఎప్పుడని చెప్పిండా? నరేంద్ర మోడీ ఇంత పెద్ద అయింది ఆయన రాష్ట్రంలో, తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఆయన చెప్పమను తప్పు జరిగిందని. ఆనాడు ఉన్నాడు వాజ్పేయి కూడా ఇది పద్ధతి కాదన్నాడు. అది తెలుసుకోకుండా ఆమె ఏదో బీజేపీ అధ్యక్షురాలు కాబట్టి రాహుల్ గాంధీ ఏది క్షమాపణ చెప్పాలంటూ మొదలు ఆయన చెప్పమను. గుజరాత్ లో జరిగిన దాని మీద ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలే. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడర్. మా లీడర్ చూడు స్వచ్ఛంగా న్యాయం గురించి. ఈనాడు అహింసను ఆపమని చెప్పాడు, హింసను పోషించొద్దని చెప్పిండు. మన కల్చర్ కాదు. బుద్ధిస్టంలో గాని, సిక్కులలో గాని, ముస్లింలో గాని, హిందువులలో గాని చంపాలని, ద్వేషం పెంచుకోవాలని ఎక్కడ లేదు. చాలా చక్కగా మాట్లాడాడు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో రోజు తప్పనిసరిగా ప్రతి పార్లమెంట్ లో ప్రతి ఇష్యూ మీద నిలదీయాలని చెప్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీకి మెజార్టీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతాడు కాబట్టి ఇవాళ నీకు సరిపోయినటువంటి న్యాయంగా చెప్పాలంటే బీజేపీ ఎన్డీఏకు ఓటమి జరిగింది. మా మెజార్టీ ఎంత వచ్చిందో కొద్దిగా మీకు సంఖ్య వచ్చి ఉండొచ్చు, కానీ న్యాయంగా చెప్పాలంటే ఓటమి అంచులో ఉండి గెలిచిండ్రు తప్పితే. అయినా రేపు పార్లమెంట్ లో చాలా బాగా మాట్లాడిండు. ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వచ్చిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు. జితినా హిస్సేదారి భాగీదారు అన్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని కూడా పార్లమెంట్ లో రేట్ చేయాలి తప్పనిసరిగా. అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మా ఓట్లే ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతో ఎవడైనా గెలుస్తాడు. మాది మెజార్టీ ఉన్నది. మాకు అన్యాయం చేస్తే ఇన్ని రోజులు మాకు 70 ఏళ్ల నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం. ఇవాళ న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఒక లైన్ తీసుకున్నాడు. దాన్ని పార్లమెంటులో ప్రతి ఇష్యూలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడన్నా తెలిసి వస్తుంది. ఇంతకుముందు అంటే బలం లేకుండే, ఇవాళ ఈక్వల్ బలం ఉన్నది మనకు కూడా. వాళ్ళకు మనకు 30-40 సీట్ల డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఇండియా అలయన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ప్రతి ఇష్యూలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు దాన్ని రేట్ చేయాలి. ప్రజల పక్షాన ఉండాలి, న్యాయం వైపు ఉండాలి. స్వచ్ఛంగా దేశాన్ని తగ్గించండి, ప్రేమను పెంచమని చెప్పిన రాహుల్ గాంధీకి నా
హృదయపూర్వక ధన్యవాదాలు.